సార్ నమస్తే అండి. ఏదైతే అసలు మన రాష్ట్రం మొత్తం గానీ, దేశం మొత్తం మీదగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ అసలు సోషల్ మీడియా గానీ, లేదా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్‌గా తయారైంది. ఒక పక్కన వైసీపీ వాళ్ళేమో ఆ భోగాపురం ఎయిర్‌పోర్ట్ మా హయాంలోనే మేము ఫుల్‌ఫిల్ చేశాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటు పక్కన ఎన్‌డీఏ కూటమి కూడా మా ప్రభుత్వ హయాంలో మేము తీసుకొచ్చామని చెప్పి ఎన్‌డీఏ కూటమి మాట్లాడుతుంది. అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? అసలు అక్కడ జరుగుతుంది ఎన్‌డీఏ కూటమిలో డెవలప్ అయిందా? లేక గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే డెవలప్ అయిందా? భోగాపురం అనేటువంటి విమానాశ్రయం అది ఇంటర్నేషనల్ విమానాశ్రయం. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. మేము చేశామా అనేటువంటి అంశం ఆ ప్రశ్న ఉత్పన్నమైతే ఎన్డీఏ గవర్నమెంటే దానికి చేశారనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది ఇక్కడ క్లియర్‌గా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని నిన్న కితాబిచ్చాడు. హ్మ్. ఏమని? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనేది స్వాగతిస్తున్నామని చెప్తా ఉన్నాడు. హ్మ్. గతంలో తను మాట్లాడినటువంటి మాటలు చాలా పేలవంగా, అసలది కాదు, అదంతా ఎన్డీఏ ప్రభుత్వం ఆడుతున్న నాటకం, తెలుగుదేశం పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా అని అతను వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి, ఈ రోజున భోగాపురం విమానాశ్రయం గురించి అసలు మాట్లాడే అర్హతనే కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా. హ్మ్. అసలు ఇది ఎందుకు వద్దు అన్నటువంటి వ్యక్తి ఉత్తరాంధ్ర డెవలప్మెంటు భాగం విశాఖపట్నం కేంద్రంగా ఉన్నటువంటి భోగాపురం విమానాశ్రయాన్ని అసలు నిన్న చూసాం. రామ్మోహన్ నాయుడు గారు ఢిల్లీలో ఫస్ట్ ట్రయల్ రన్, ఢిల్లీలో 9:45 నిమిషాలకి అక్కడ ఫ్లైట్ ఎక్కి ఇక్కడ 11:05 ల్యాండ్ అయిన నేపథ్యంలో ఆ ల్యాండ్ అవుతుందని చెప్పినటువంటి మాటలు అతనికి ఇప్పటికీ చరిత్రలో పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా ఆ రింగు భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది ఇంకో కొద్ది నిమిషాల్లో అనే చెప్పే మాటలు అసలు నా ఈ జన్మకి చాలు, నాకు ధన్యం అయిపోయిందని చెప్పేటువంటి మాటలు వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్. అసలు మనం ఎట్లా పైకెళ్తాం, అసలు కనెక్టివిటీ ఎట్లా వస్తుంది ప్రపంచం మొత్తానికి, మనం ఇంత వెనకబడి ఉన్నామనేటువంటి మనవాళ్ళంతా వలస జాతులుగా వెళ్ళిపోతూ ఉంటే అంతరించిపోయేటువంటి జాతుల్లో చేరిపోయేటువంటి విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో ఉంటే శ్రీకాకుళం, మరి అక్కడ వాళ్ళల్లో ఒక బలం, ఆత్మగౌరవాన్ని కలిగించి మేము కూడా ప్రపంచ దేశాలతో కనెక్టివిటీగా ఉంటాం, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతాం, ఈ ప్రాంతం నుంచి మేము వెళ్ళగలుగుతాం అనేటువంటి స్కిల్ డెవలప్మెంట్ సిస్టమ్ని డెవలప్ చేస్తాం అనేటువంటి ఒక ఆత్మగౌరవాన్ని వాళ్ళలో కలిగించినటువంటి ఆ నేపథ్యం చూసారా? ఆ దిగంగాల్నే అది ల్యాండ్ అవ్వంగాల్నే ఆ వాటర్ క్యాన్స్తో స్వాగతించినటువంటి ఆ దృశ్యం చూస్తూ ఉంటే భారతదేశంలో ఇంత వెనకబడినటువంటి ప్రాంతంలో అంత అభివృద్ధి శరవేగంగా అడుగులేస్తూ జూన్ కల్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ యొక్క కార్యక్రమాలను తీసుకొని ముందు ఫ్లైట్స్ ఇక్కడి నుంచి కూడా విదేశాలకి వెళ్ళేటువంటి కార్యక్రమాలు తీసుకున్నారంటే అత్యద్భుతం కదా, ఎన్డీఏ కదా. పక్కన మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు గతంలో కూడా అధికారంలో లేకముందు అసలు ఎర్ర బస్ కూడా రాని ప్రదేశానికి అసలు ఎయిర్ బస్ ఎందుకు అని చెప్పి కూడా మాట్లాడారు. మరి ఇప్పుడు అలాంటి మాట్లాడిన మనిషి ఈ రోజున అది భోగాపురం మా వల్లే వచ్చిందని చెప్పి మాట్లాడతాం అసలు ఎలా చూడొచ్చు అంటారు సార్? అతను కోడిగుడ్డు మీద ఈకలు బిక్కుతూ ఉంటాడండి. ఇప్పుడు అతని నైజం ఏంటంటే అయితేనేమో నేను చేశానంటాడు, కాలేదంటే అది చెత్త అంటాడు. అన్నిటికీ ఒకటే పాట. ఇప్పుడు మీరు చూశారు కదా, ఒక శవాలు దొరికినాయి అనుకో ఎగిసి పడతా ఉంటాడు. అప్పో ఎంత ఆనందమో ఆ శవ రాజకీయం చేయటం కోసం. అట్లానే ఈ భోగాపురం వెనకబడినటువంటి ప్రాంతాల్లో కూడా తను అభివృద్ధి చేయాలని ఎక్కడా లేదు తనకి కాంక్ష. ఇప్పుడు చూడండి, వైజాగ్ 3 రాజధానుల్లో ఒక భాగంగా దాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి అక్కడే నేను ఉంటానని చెప్పి ఋషికొండకు బూడుగొండు కొట్టి 450 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ప్యాలెస్ కట్టి ఈ రోజున ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి. అంటే ఇతని యొక్క ఎంత విజనరీయో చూడండి. చంద్రబాబు నాయుడు గారు అటువంటి విలాసవంతమైనటువంటి ప్యాలెస్లో ఉందాం అనుకోలేదు. తను కేవలం ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల వలన ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వంలో మరి ఈ రోజున భోగాపురం అనేటువంటి విమానాశ్రయాన్ని, అదే కాకుండా విశాఖపట్నం నువ్వు ఏమన్నావు, నేను దీనంతా కూడా లెజిస్లేచర్ హబ్గా తీర్చిదిద్దుతానన్నావు. లెజిస్లేచర్ హబ్గా, లేకపోతే జ్యుడిషియరీగా, లేకపోతే ఇంకా ఏదైనా ఎగ్జిక్యూషన్గా చేస్తాను, 3 ప్రాంతాలను 3 విభాగాలుగా చేసి విశాఖపట్నం కేంద్రంగా చేసి నేను పరిపాలన సాగిస్తానని చెప్పినటువంటి మాటలో డొల్లతనం ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాస్తవికత ఉంది.
635,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ ఐటీసీ దగ్గర నుంచి లులు మాల్ దగ్గర నుంచి అన్ని కంపెనీలు అక్కడికి వస్తే దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించేటువంటి క్రమంలో ఏదైతే మన ఐటీ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదే దిశ వైపు అడుగులు వేస్తూ అన్ని శంకుస్థాపనలు జరుగుతూ కార్యక్రమాల్ని గూగుల్ డేటాబేస్ సెంటర్ 1,39 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఏషియాలోనే ప్రథమంగా ఒక సంస్థ వచ్చి పెట్టుబడులు పెట్టమని ఆంధ్రప్రదేశ్లో ఇది చారిత్రాత్మకమైనటువంటి విషయం కాదా? పక్కన వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, ఐటీ హబ్ నేనే కనిపెట్టాను చెప్పిన మాటలు మా అబద్ధాల మాటలు. అదేవిధంగా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా చంద్రబాబు మోసం చేస్తున్నాడు, ప్రజల్ని క్రెడిట్ చోరీ చేస్తున్నాడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఏం చెప్తారు మరి? మీరు అన్నారు కదండి, ఎర్ర బస్సు వెళ్ళటానికి లేని ప్రాంతాల్లో భోగాపురం ఎట్లా కడతారు, అంత పెద్ద హైటెక్ సిటీ అవసరం, హైటెక్ ఎయిర్పోర్ట్ అవసరమా అన్నాడు కదా. అంటే ఇతని ఆలోచన విధానం అంతా కూడా అట్లానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు సెల్ ఫోన్ కనిపెట్టిందని కాదు, సెల్ ఫోన్ రావటానికి తను ఎకోసిస్టాన్ని డెవలప్ చేశాడు హైదరాబాద్లో. ఆ ఎకోసిస్టంలో దానికి ఇంటర్లింక్గా ఉన్నటువంటి ఆ సంస్థలన్నీ కూడా ఆకర్షించి అతను ఐటీ సెక్టార్లో ఒక బిల్డింగ్ కట్టి నేను ఈ యొక్క గచ్చిబౌలి ప్రాంతంలో దాన్ని డెవలప్ చేస్తాను, మీకు భూములు ఇస్తాను, మీకు శరవేగంగా ముందుకు రండి అని చెప్పి చేసినటువంటి ఆహ్వానించి వాళ్ళందరితో కూడా ఒప్పందాలు చేసుకోవటం వల్ల ఎంఓయూలు ఈ రోజున హైదరాబాద్ అంత స్థాయికి ఎదిగింది. అదే ఈ రోజున క్వాంటమ్ వ్యాలీ ఇప్పుడు మన అమరావతి ప్రాంతంలో అసలు ఎక్కడ జీనోమ్ వ్యాలీ దగ్గర నుంచి ఎక్కడ అమెరికాలో ఉన్నటువంటి జీనోమ్ వ్యాలీ దగ్గర నుంచి ఈ రోజున క్వాంటమ్ వ్యాలీ దాకా వచ్చారంటే అదే అసలు ఎవరికైనా నమ్మశక్యంగా ఉందా? ఇక్కడి నుంచి మనం 153 ఇంచెస్లో ఉన్నటువంటి ఒక పెద్ద కంప్యూటరింగ్ ఇక్కడి నుంచే మనం ప్రమోట్ చేసి వాళ్ళ విదేశాలకి మనం ఎగుమతి చేసేటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నామంటే ఇంతకన్నా గొప్ప విషయాలు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటాయా? ఇది వాస్తవికత కనపడుతున్నటువంటి అంశం. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కోసం శరవేగంగా 99 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఇమీడియట్గా అన్నీ కూడా తీసుకొచ్చి పెద్ద పెద్ద మేధావుల్ని శాస్త్రవేత్తలను కూడా తీసుకొచ్చి ఏ విధంగా తయారు చేయాలా ఇక్కడ అనేటువంటి ఒక పెద్ద సొల్యూషన్ తీసుకొని ఎకోసిస్టాన్ని డెవలప్ చేస్తున్నటువంటిది నగ్న సత్యం. ఇవన్నీ కూడా మన అన్నారు విజయవాడకి తీసుకురావట్లేదు, అమరావతిలో తీసుకురావట్లేదు. ఒక ఎకోసిస్టమ్ని డెవలప్ చేయాలంటే వ్యవస్థలో అనేక ప్రాంతాలని తీసుకోకూడదు, ప్రామాణికంగా ఒకే దగ్గర పెట్టాలి. మౌలిక సదుపాయాల దగ్గర నుంచి ఎకోసిస్టమ్ దాకా ఒకే దగ్గర పెట్టి అక్కడే దాన్ని డెవలప్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి, భారతదేశం మొత్తానికి కూడా నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్తుంది అనేది ఈ యొక్క మూల ప్రాథమికంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. జగన్మోహన్ రెడ్డి దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ప్రతి నిమిషం కూడా అభివృద్ధి దిశ వైపు అడుగులు వేయకుండా రఫా అని గొంతులు కోస్తానని చెప్పి మరి సిడిమానూరులో పొటేళ్లు గొంతులు కోసినట్టుగా అన్ని చోట్ల ఒక పెద్ద బ్యానర్లు పెట్టి మాస్ ప్రొషన్ చేస్తా భయభ్రాంతులు చేయడం కోసం, ప్రభుత్వాన్ని శాంతి భద్రతలను అశాంతి చేయడం కోసం చేస్తున్నటువంటి భాగం అతను రాజకీయంగా ఎవరు కూడా స్వాగతించట్లేదు. తను చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. తను మారకపోతే అతని పార్టీ జెండా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండదు. పీకేసి కూకట వెళితే కూడా పరిగెత్తిస్తారు, తెడ్డు తిప్పుతారు. నువ్వు జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలనేది తెలుసుకొని మాట్లాడితే స్పష్టంగా బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ